వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పైలట్ అవ్వడం అనేది చాలా పెద్ద డ్రీమ్గా భావిస్తుంటాం, చాలా కష్టం అని కూడా అనుకుంటాం. అందులోనూ అమ్మాయిల్లో చాలా తక్కువగా చూస్తుంటాం. అలాంటి కష్టమైన జాబ్ను ఈజీగా చేస్తానంటుంది గుర్రం యజ్ఞశ్రీ చౌదరి. అనంతపురం జిల్లాకు చెందిన యజ్ఞశ్రీ ఈ అచీవ్మెంట్ను సాధించింది. అంతేకాదు చిన్నప్పటి నుండి చదువుల్లో బాగా చురుకు, సామాజిక అంశాలపై పూర్తి అవగాహన. కాలేజీ స్పోర్ట్స్ మీట్లో రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, త్రోబాల్, చెస్, ఖోఖోలో గోల్డ్ మెడల్స్. ఇలా చెప్పుకుంటూ పోతే యజ్ఞశ్రీ చౌదరి ఖాతాలో చాలానే ఉన్నాయి. మణిపూర్ అల్లర్ల సమయంలో యజ్ఞశ్రీ చూపించిన చొరవ ఎంతోమంది విద్యార్థులను కాపాడింది. 150 మందికి పైగా విద్యార్థులను క్షేమంగా తరలించడంలో ఆమె కీ రోల్ పోషించింది. ఆ సమయంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం అయ్యేలా చేశారు. చదువుల్లోనూ సత్తా చాటారు. ఇక విజయవాడ ఎన్ఐటీలో సీటుతో పాటు జేఈఈ మెయిన్స్ ద్వారా ఓపెన్ కేటగిరీలో మణిపూర్ ఎన్ఐటీలో సీటు దక్కించుకుంది. అది చదువుతూనే మణిపూర్ ఎయిర్ ఫోర్స్ రెజిమెంట్కు సెలెక్ట్ అయ్యి పైలట్గా సేవలందించేందుకు సన్నద్ధమవుతున్నారు యజ్ఞశ్రీ చౌదరి. సో ఆమె అలాంటి ఇన్స్పిరేషన్ పర్సన్ ఈరోజైతే మన స్టూడియోకి వచ్చున్నారు. సో ఆమెను అడిగి ఆమె ఇంత చిన్న వయసులో ఇన్ని విజయాలు సాధించడానికి గల కారణాలేంటి, ఆ స్ఫూర్తి ఇప్పుడు రాబోయే తరాలకి, యువతకి, ఏదైతే ముఖ్యంగా అమ్మాయిలకి స్ఫూర్తిగా నిలిచే ఆ యజ్ఞశ్రీ మన స్టూడియోలో ఉంది. సో ఆమెను అడిగి మనం ఆమె విజయాలు, ఆమె చేసిన ఇన్ని రోజులు చేసిన ఆమె కృషిని మనం తెలుసుకుందాము. సో నమస్తే మేడం. నమస్తే సార్. సో ముందుగా మా స్టూడియోకి వచ్చినందుకైతే చాలా ధన్యవాదాలు మీకు. మీకు కూడా థ్యాంక్స్ సార్. సో అయితే ఇంత చిన్న వయసులో 20 సంవత్సరాల వయసులోనే మీరు ఇన్ని గోల్డ్ మెడల్స్, అటు ఆటల్లో స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్స్, ఇటు చదువుల్లో టాపర్గా, అటు ముఖ్యంగా ఎన్సీసీలో కావచ్చు, ఏదైతే రెజిమెంట్ సంబంధించి ఎయిర్ ఫోర్స్ రెజిమెంట్కి సెలెక్ట్ అవ్వడము, ఎన్సీసీ రెజిమెంట్ ఇన్ని సెలెక్ట్ అవ్వడము. సో వీటన్నిటికీ గల కారణాలు ఏంటి, స్ఫూర్తి ఎలా, మీకు ఇన్స్పిరేషను, ఇవన్నీ ఎలా చేయగలిగారు ఇంత చిన్న వయసులో? డెడికేషన్ చెప్పొచ్చు ఓ విధంగా. డిసిప్లైన్, డెడికేషన్, దీస్ మ్యాటర్స్. ఈవెన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఏ దానిపైన మనం కాన్సన్ట్రేట్గా వర్క్ చేస్తే ఆబ్వియస్గా మనకు అది వస్తుంది సక్సెస్ రాకపోయినా మనం ట్రై చేయడం ఈజ్ ఇంపార్టెంట్ మోర్. సో అలా ఎవ్రీ దాంట్లో ట్రై చేశాను, దానిపైన ఫుల్ డెడికేషన్ ఇచ్చాను ప్రతి దానికి. ఇప్పుడు స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్కి మాత్రమే ఫుల్ డెడికేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్ బిఫోర్ మొత్తం డెడికేట్ దానికే చేస్తూ, దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ, జస్ట్ గెయినింగ్ ద నాలెడ్జ్. ముఖ్యంగా 10th క్లాస్లోనే మీరు చెస్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం అంటే అంత చిన్న వయసులో ఎలా అది మీకు సాధ్యమైంది? డాడీ ట్రైనింగ్ ఇచ్చేవారు డైలీ. అంటే మార్నింగ్ 4కి అలా లేచి గ్రౌండ్కి వెళ్ళడం. సో he used to say more about how to work on continuously. సో చెస్ అంటే నార్మల్గా స్కూల్లో నేర్పించారు. సో అది ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా అలానే చెస్లో అయితే. ఒక చెస్లోనే కాదు, మీరు అటు చెస్, ఇటు జూడో, ఎన్ని చాలా గేమ్స్ అవి చెప్పండి. అవి జూడోలో అయితే స్టేట్ గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ ప్లేయర్. జూడో ఆర్డిటి అకాడమీ ఉంది అనంతపూర్లో. సో అక్కడ నేను అకాడమీ ప్లేయర్. 6th, 7th, 8th, 9th, 10th కంటిన్యూస్గా 4 years, 5 years నేను ట్రైనింగ్లో ఉన్నాను. సో గేమ్ ఇది నేషనల్స్ కూడా గేమ్స్ ఆడాను నేను జూడోలో అకాడమీ తరపున. సో ట్రైనింగ్ మొత్తం వాళ్ళే ఇచ్చేటోళ్ళు. సో అలా మార్నింగ్, ఈవినింగ్ ట్రైనింగ్కి వెళ్ళేదాన్ని, రిమైనింగ్ టైం స్కూల్కి వెళ్ళేదాన్ని. అంటే బిజీ షెడ్యూల్. మార్నింగ్ 4కి లేస్తే ఈవినింగ్ 9 వరకు, ఇలా కూడా గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒక షెడ్యూల్ ఉండేది. మార్నింగ్ 4 to 6 జూడో అకాడమీ, 6 to 7 అకాడమీ నుంచి ఇంటికి వచ్చి రెడీ అయ్యి హోంవర్క్స్ చేసుకొని నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేదాన్ని. నెక్స్ట్ స్కూల్ టు రిటర్న్ అగైన్. స్కూల్లోనే నాకు మరి స్పోర్ట్స్ వేరేటి ఉండేటివి. ఆ ప్రాక్టీస్ అయిపోగా ఇంటికి వచ్చాక మళ్ళీ 7 to 8:30 అకాడమీ ట్రైనింగ్. అగైన్ 8:30 to 9 డిన్నర్ చేసి కొంచెం హోంవర్క్స్ ఉంటే 9 to 9:30 స్లీప్. సో ఇలా పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉండేది. సో అలా షెడ్యూల్ ద్వారా ఎవ్రీ టైం అనేది వేస్ట్ చేయకోకుండా ప్రతిదానికి అలా డెడికేట్ చేసి ప్రతి ఒక్క వర్క్ నేర్చుకునేదాన్ని యాక్చువల్గా. సో అది ఇంప్లిమెంట్ చేయడం, అప్లై చేయడం అన్నది మన పైన ఉంటుంది. సో ఎప్పుడైతే టోర్నమెంట్స్ ఆడినప్పుడు నేర్చుకున్నది అప్లై చేసేదాన్ని. సో అలా టోర్నమెంట్స్ గెలవడం, డాడీ ఫుల్ సపోర్ట్ చేసేవారు, పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎంకరేజ్మెంట్ ఆబ్వియస్గా ఉంది. ఉన్న డెడికేషన్, ఉన్న ప్రాక్టీస్ చూపించాను అంతే.
అటు అంటే చదువుల్లో టాపర్గా నిలవడము అనేది చూస్తూ ఉంటాం చాలామంది. ఇటు స్పోర్ట్స్ పరంగా అంటే స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ సాధించే వాళ్ళు చదువుల్లో అంత ఉత్సాహంగా ఉండరు. కొంతమంది అంటే ఇటు పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పోర్ట్స్లో టాప్గా నిలిచిన వాళ్ళు చదువుల్లో వెనకబడి ఉంటారు. చదువుల్లో టాపర్గా ఉన్న వాళ్ళు స్పోర్ట్స్లో వెనకబడి ఉంటారు. ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మహిళగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సమాజంలో చాలా మహిళలుగా అంటే అటు కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సో వాటన్నిటిని అధిగమిస్తూ ఎలా అధిగమించారు వాటన్నిటిని? అంటే ఒక అమ్మాయిగా తక్కువగా చూడడం కావచ్చు, కొన్ని ఉంటాయి సమాజంలో. అలాంటివి అధిగమించి ఇటు చదువుల్లోనూ ఇటు స్పోర్ట్స్లోనూ ఇలా టాపర్గా నిలవడానికి ఎలా కారణాలు ఏంటి? ఎక్కువ చెప్పాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఈవెన్ ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ అయినా ఏవైనా మనం బ్రెయిన్తో సగం ఆడతాం, ఫిజికల్గా సగం ఆడతాం. అంటే ఫిజికల్గా ఎంత యూజ్ చేస్తున్నామో బ్రెయిన్ కూడా సేమ్ యూజ్ చేస్తాం. ఏది బాక్సింగ్ అయినా, జూడో అయినా, ఏదైనా. సో ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈవెన్ ఓకే. సో అయితే మీరు అటు స్పోర్ట్స్లో కూడా చెస్ అనేది మైండ్ గేమ్, ఇటు జూడో అనేది ఫిజికల్గా చూపించాల్సి ఉంటుంది. అటు చెస్లోనూ గోల్డ్ మెడల్ సాధించారు, ఇటు ఫిజికల్ ట్రైనింగ్స్ అంటే జూడో లాంటి ఫైటింగ్, కరాటే దానికి సంబంధించి దాంట్లోనూ గోల్డ్ మెడల్. ఇది ఎలా సాధ్యమైంది? మా కోచ్ చెప్తుండేటోడు ఫిజికల్గా ఎంత ఉంటే దానికి మోర్ ఇంటెలిజెంట్ యూ షుడ్ హ్యావ్ బ్రెయిన్. ఏదైనా బ్రెయిన్ గేమే ఉంటుంది. ఫిజికల్గా నువ్వు నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. సేమ్ వే ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నావో దానికి డబల్ నువ్వు బ్రెయిన్తో అంటే బ్రెయిన్ షార్ప్ పెట్టాలి. సో ఈవెన్ మనం స్పోర్ట్స్ ఆడిన టెక్నిక్స్ ఆర్ ద మోర్ ఇంపార్టెంట్ కీ రోల్. సో బ్రెయిన్ గేమే అని చెప్పొచ్చు. ఫిజికల్గా కొంచెం ఉన్న మిగతాదంతా బ్రెయిన్ గేమ్. సో చెస్ ఈజ్ ఆల్సో మైండ్ గేమ్. సో రెండిటికి అక్కడ సింక్ ఉంది కాబట్టి బోత్ వీ కెన్ మేనేజ్. మీరు సౌత్ ఇండియాలోనే చెప్పాలంటే రెండవ యంగ్ పైలట్గా మీరు వెళ్ళగలిగారు. ఎలా అది సాధ్యమైంది? ఎన్సీసీలో ట్రైనింగ్ ఇచ్చారు. మా స్కూల్ గుడ్ చిల్డ్రన్ స్కూల్లో నేను చదివాను. అక్కడ ఏ సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్ నేను ఎన్ఐటి మణిపూర్లోనే కంప్లీట్ చేశాను. అక్కడ నేను ఎన్సీసీ 1M ఎయిర్ స్క్వాడ్రన్ ఇంఫాల్లో రెజిమెంట్లో ఎన్సీసీ క్యాడెట్గా జాయిన్ అయ్యాను 2022లో. 3 years ఆఫ్ ట్రైనింగ్ తర్వాత నాకు సి సర్టిఫికేట్ వచ్చింది. ఈ సి సర్టిఫికేట్ ద్వారా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఇస్తుంది, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. మెయిన్గా గర్ల్స్కి ఎవరైతే ఈ సి సర్టిఫికేట్ కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళకి బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయి ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేది కాబట్టి ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పొచ్చు, లేదా ఈజీ వే టు గెట్ ది పైలటింగ్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు. అయితే మీరు స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ అంటే ఏవే స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది? ఏవే స్పోర్ట్స్ అటు చెస్, జూడో కాకుండా ఇంకా వేరే స్పోర్ట్స్లో ఏమైనా గోల్డ్ మెడల్ వచ్చిందా? త్రోబాల్, లాంగ్ జంప్, అథ్లెటిక్స్ వెళ్ళేదాన్ని, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. ఈవెన్ ఐ హ్యావ్ కంటిన్యూడ్ మై అథ్లెటిక్స్ ఇన్ కాలేజ్ ఆల్సో. నెక్స్ట్ లాంగ్ జంప్, దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ అథ్లెటిక్స్. సో అథ్లెటిక్స్ అండ్ చెస్. సో వీటన్నిటిలో గోల్డ్ మెడల్ వచ్చింది. ముఖ్యంగా మీరు మణిపూర్లో ఏదైతే అల్లర్లు జరుగుతున్నాయి, ఒక రకంగా సివిల్ వార్ జరుగుతూ ఉంది. సో ఆ సమయంలో మీరు అక్కడ ఉండే అమ్మాయిల్ని కాపాడి ప్రొటెక్ట్ చేసి మన తెలుగు రాష్ట్రాలకు తీసుకురావడం జరిగింది. సో ఆ సమయంలో ఏం జరిగింది అసలు? యాక్చువల్గా అక్కడ 2 కమ్యూనిటీస్ మధ్య గొడవ జరిగింది. అంటే మన సైడ్ నార్మల్గా స్ట్రైక్ చేస్తారా, ఇలా చేస్తారు. కానీ అక్కడ బాంబ్ బ్లాస్ట్లు, ఫైరింగ్, మొత్తం బార్డర్ కాబట్టి చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేశారు, లోకల్ స్టూడెంట్స్ మాత్రమే సపరేట్గా పిలుచుకెళ్ళి వాళ్ళని సేఫ్గా ఉంచారు. మాకు సిచ్యువేషన్ తెలియదు అక్కడ ఏం జరుగుతుందో అని. సో నేను ఏపీ భవన్ గవర్నమెంట్కి, నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళకి, సో అక్కడికి అందరికీ కాంటాక్ట్ అయ్యి మా డీటెయిల్స్, కాలేజ్లో మేము చదువుతున్నాం, ఇక్కడ సిచ్యువేషన్ ఇది, సో అన్ని డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి నెట్ వైఫై ఉన్నప్పుడు వాళ్ళకి పంపించి పేరెంట్స్, డాడీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళందరినీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నీట్గా గవర్నమెంట్తో బాగా మాట్లాడి రిక్వెస్ట్ చేసి సో ఫ్లైట్ అరేంజ్ చేసాము అక్కడ గొడవల నుంచి రావడానికి బయటికి. ఆ గొడవల సమయంలో అంటే మీరు కాలేజీలో ఉన్నారు, ఆ గొడవల సమయంలో మీతో పాటు చాలా మంది అమ్మాయిలు తెలుగు వాళ్ళు ఉన్నారు. అవునండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ టైంలో? మాకు గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి కర్ఫ్యూ, బయటికి రావడానికి లేదు.
సో వాటర్ బంద్, సో నో వాటర్, లిమిటెడ్ వాటర్ ఉండేటివి, కొన్ని వాటరే యూస్ చేసేటోళ్ళం, ఫుడ్ లిమిటెడ్ ఫుడ్ పెట్టేటోళ్ళు. సో ఫుడ్కి తగువే, వాటర్కి తగువే మాకు. సో అలా చాలా ఇబ్బంది పడ్డాం. ఈవెన్ నైట్ టైమ్స్ అయితే బాంబ్ బ్లాస్ట్లు జరగడం వల్ల నో స్లీప్ అట్ ఆల్, పవర్ ఉండేది కాదు. సో ఎప్పుడు చూసినా పొగ, మొత్తం ఫుల్ బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల పొగ అంతా మా పైన వచ్చేది. ఒక టైప్ ఆఫ్ భయం అనేది ఉండేది అందరిలో. వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలామంది ఏడ్చేటోళ్ళు, అంటే భయం వేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏం కాదు, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ. మేడం వాళ్ళు కూడా ఒకరు సెక్యూరిటీ ఉండేటోళ్ళు. కొంచెం రిస్క్గా ఉండేది అప్పుడు ఆ టైంలో, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తెలియదు మాకు, బీటెక్ ఫస్ట్ ఇయర్. సో చాలా ఇబ్బంది పడ్డాం. కాలేజీలో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారండి మీకు అప్పుడు? అంటే ఈ అల్లర్లు జరుగుతున్నప్పుడు కాలేజీ వాళ్ళు, మీరు భయపడుతుంటారు కదా, అలాంటప్పుడు కాలేజీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా? కాలేజ్ వాళ్ళు లోకల్ వాళ్ళని ఫస్ట్ సపరేట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ వల్ల మాకేమన్నా ప్రాబ్లం జరుగుతుందేమో అని. నెక్స్ట్ వచ్చి మా రిజిస్టర్ డైరెక్టర్ సార్ వాళ్ళు వచ్చి మాట్లాడారు, అంటే మిమ్మల్ని ఇక్కడ సిచ్యువేషన్ నార్మల్గా ఉంది, నెక్స్ట్ మండే నుంచి కాలేజ్ ఓపెన్ అవుతుంది అలా మాట్లాడారు. అంటే జస్ట్ ఒక మాట సహాయం చేశారు అనమాట. వాళ్ళకి కూడా సిచ్యువేషన్ అక్కడ టెరబుల్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు ఎక్కువ, జస్ట్ మాట సహాయం చేశారు, ధైర్యం చెప్పారు. ఇక్కడి గవర్నమెంట్తో మాట్లాడడము, తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్తో మాట్లాడడము, అక్కడి గవర్నమెంట్తో మాట్లాడడము, ఇవన్నీ చేసి మీరు స్పెషల్ ఫ్లైట్ వేయించి అక్కడ ఉండే వాళ్ళందరినీ తీసుకురావడానికి మీరు చేశారు. ఎలా పాసిబుల్ అయింది మీకు? కాలేజీలో ఉన్న ఒక అమ్మాయికి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్తో మాట్లాడడము, అక్కడ మాట్లాడి ఈ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకొచ్చేలాగా ఒక బీటెక్ ఫస్ట్ ఇయరా మీరు అప్పుడు? బీటెక్ ఫస్ట్ ఇయర్ అమ్మాయికి ఎలా పాసిబుల్ అయింది? నార్మల్గా ప్రాబ్లం వస్తే మనం పోలీస్కి ఎవరికొకరికి ఇన్ఫామ్ చేయాలి, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అక్కడ మనం ఇన్ఫామ్ చేయలేం. సో మా హోమ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఫస్ట్ కలెక్టర్కి ఇన్ఫామ్ చేసాం, ఇలా మేము ఇక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాం, సో మాకు ఇలా ప్రాబ్లం వచ్చింది, ఫ్లైట్ ఇంతమంది స్టూడెంట్స్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఉన్నారు, అట్లా ఎవ్రీ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ అని వెళ్ళి ఏపీ భవన్కి కాంటాక్ట్, అప్పుడు జరుగుతున్న అల్లర్ల వల్ల ఏపీ భవన్ నుంచి స్పెషల్ నెంబర్ వచ్చేలాగా చేయించాం ఫస్ట్. నెక్స్ట్ పేరెంట్స్ ద్వారా కొంచెం వాళ్ళకి గవర్నమెంట్కి ప్రెజరైజ్ చేసి, అలాగే ఇంకా న్యూస్ ఛానల్స్కి మొత్తం అక్కడ జరుగుతున్న అల్లర్లు అంటే ఫోటేజ్, ఇప్పుడు ఎవరైనా ప్రూఫ్ అడుగుతారు అక్కడ గొడవలు జరుగుతున్నాయా లేదా అంటే, ప్రూఫ్స్ అన్నీ పంపించి ఇలా ఇబ్బంది పడుతున్నాం, సో మాకు హెల్ప్ కావాలి అని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇస్తే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఫ్లైట్ అరేంజ్ చేశారు. ఓకే, ఆ సమయంలో అక్కడ మీతో పాటు ఉన్న విద్యార్థులు ఆ ఫ్లైట్లో వచ్చే సమయంలో వారి తల్లిదండ్రులు కావచ్చు, వారు కావచ్చు, ఎలా ఫీల్ అయ్యారు? అందరికీ భయమే కదా అండి, అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ తెలీదు. న్యూస్లో మాత్రం బాంబ్ బ్లాస్ట్లు అన్నీ ఇవే కనపడిస్తున్నాయి, పైగా ఉన్న చుట్టుపక్కల కాలేజ్ సరౌండింగ్స్ మాత్రమే ఎక్కువ జరుగుతున్నాయి. అప్పుడు ఎవరికి చిన్న పిల్లలు అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు, గొడవల్లో ఉంటున్నారానికి ఎవరికైనా భయమే, సో అందరూ భయపడ్డారు. అమ్మా నాన్న ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు? అంటే అమ్మా నాన్న భయపడ్డారా? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఎలా సపోర్ట్ చేశారు? డాడీ వాళ్ళు ధైర్యం చెప్పారు, భయపడకు, ఫస్ట్ హ్యాండిల్ చెయ్యి, అందరూ జాగ్రత్తగా ఉండండి, మేము ఇక్కడ అరేంజ్ చేస్తాం, మాట్లాడుతున్నాం. డాడీ అయితే కలెక్టర్ ఫస్ట్ ఇనిషియేట్ తీసుకునేది డాడీయే. మొత్తం కలెక్టర్స్తో మాట్లాడి నెక్స్ట్ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి బొత్స సత్యనారాయణ అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండే, సో ఆయనకి లెటర్ త్వరగా ఫ్యాక్స్ ద్వారా పంపించి మొత్తం రిక్వెస్ట్ అలా చేసి డాడీ కూడా కొంచెం సపోర్ట్ చేశారు, ఇలా ఫ్లైట్స్ వస్తాయి మేమే బుక్ చేసుకుందామంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారండి అక్కడ. సో మాకు ఉన్న వే ఫ్లైట్సే మణిపూర్కి, నో ట్రైన్ వే, రోడ్ వే బంద్ గొడవల ద్వారా, సో ఓన్లీ వే ఇస్ ఎయిర్ వే కూడా వాళ్ళు ఫ్లైట్స్ తీసేయడం వల్ల మేము గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ అంటే మీరు అప్రోచ్ అవ్వగానే ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా తీసుకున్నారు ఆ టైంలో? గవర్నమెంట్ యాక్చువల్గా అస్సాం గవర్నమెంట్, ఒడిస్సా గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ కన్నా త్వరగా రియాక్ట్ అయింది. సో మేము వాళ్ళు రియాక్ట్ అయినారు, వాళ్ళ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయింది, సో వాళ్ళు ఆ తర్వాత కొంచెం లేట్ అయినా ఫాస్ట్గా తీసుకున్నారు గవర్నమెంట్. రియాక్షన్ అయితే పర్లేదు, బాగా ఇచ్చారు. ఈవెన్ హైదరాబాద్ వరకు ఫ్లైట్ వచ్చి విత్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటి వరకు సేఫ్గా దింపారు గవర్నమెంట్. మీరు 10th టాపర్గా నిలిచారు. 10th తర్వాత ఎలా జేఈఈ, ఎన్ఐటి వీటన్నిటిలో ఎలా సీట్ వచ్చింది? ఆ టైంలో ఎలా ఆ ప్రస్తావన ఎలా?
జేఈ ప్రిపరేషన్ మాది కరోనా బ్యాచ్ యాక్చువల్గా 2 years ఆన్లైనే జరిగేది మ్యాథ్స్. ఆన్లైన్లో అందరూ మిస్యూజ్ చేశారు కొంతమంది. ఇప్పుడు నేను ఇంతవరకు స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 2 years స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ పైన పెట్టాను జేఈ ద్వారా. ఉన్న సిలబస్ చదువుకోవడం, రివైజ్ చేయడం, జస్ట్ 3 months చాలండి. ఏదన్నా మనం కాన్సన్ట్రేట్గా చదివితే వితిన్ 1 hour మనం ఈజీ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఏదైనా మనం డెడికేటెడ్గా ఖచ్చితంగా చదవాలని మనం ఫిక్స్ అయినామంటే అది ఖచ్చితంగా అవుతుంది. సో అలా 2 years ఫుల్ దీనికి ఎడ్యుకేషన్ వైపు డెడికేట్ చేసి చదువుకొని నీట్గా ఆ తర్వాత జేఈ క్వాలిఫై అయ్యాను, అడ్వాన్స్ క్వాలిఫై అయ్యాను. జేఈలో ఎన్ఐటి మణిపూర్లో సిఎస్సి ఆప్షన్ పెట్టుకొని అక్కడ తీసుకున్నాను సీట్. అయితే దాని తర్వాత మీరు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఆ రెజిమెంట్లో సెలెక్ట్ అవ్వడము, ఇంత చిన్న వయసులో సౌత్ ఇండియాలోనే ఒక సెకండ్ యంగ్ పర్సన్గా సెలెక్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎలా జరిగింది? అది చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో కూడా ఉన్నాను, ఆబ్వియస్గా ఎడ్యుకేషన్లో ఉన్నాను. సో రెండిట్లో సేమ్. అక్కడ ఎన్సీసీలో, అక్కడ ఎన్ఐటి మణిపూర్లో కూడా ఎన్సీసీ ఉంది. అక్కడికి నేను అక్కడ సెలెక్షన్స్కి వెళ్ళి సెలెక్షన్స్ క్వాలిఫై అయ్యి అక్కడ సెలెక్ట్ అయ్యాను ఎన్సీసీ రెజిమెంట్లో. సో వాళ్ళు 3 years ట్రైనింగ్ ఇచ్చారు కంటిన్యూస్గా. ఇంకా ట్రైనింగ్లో మనం మెరిట్, ఆబ్వియస్గా మెరిట్ చేయడం, ఎగ్జామ్స్. ఎన్సీసీలో అంటే ఓన్లీ ఫిజికల్ ఉండదు, దాంట్లో కూడా బ్రెయిన్ టెస్ట్, అంటే మనకి మైండ్కి పని పెట్టాల్సిందేది ఎక్కడైనా. సో అక్కడ కూడా ఎడ్యుకేషన్లో ఉంటుంది, అంటే పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి కేటగిరీస్. సో అక్కడ కూడా ఎడ్యుకేషన్ మంచిగా చదువుకొని దాంట్లో కూడా ఎన్సీసీలో మంచి పర్ఫామ్ చేసి బెస్ట్ క్యాడెట్గా ఉండి ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు పైలట్గా అంటే ఎన్సీసీలో ట్రైనింగ్ అంటే పైలట్గా ట్రైనింగ్ తీసుకున్నారా? సో అంటే ఎన్సీసీ ఎయిర్ ఫోర్స్ది. సో ఎయిర్ ఫోర్స్ మొత్తం ఎలా వర్క్ చేస్తుంది, బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఎన్సీసీ. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ ఆర్మీ అని చెప్పొచ్చు. సో అలా ఈ బేసిక్ ట్రైనింగ్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్ అంటే ఆల్మోస్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఆర్మీ అని చెప్పొచ్చు అండి. సో అలా 3 years కంటిన్యూస్ ట్రైనింగ్, ఎయిర్ ఫోర్స్ ఎలా వర్క్ చేస్తుంది, ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి, అంటే ఇంజన్స్ ఎలా ఉంటాయి, మొత్తం అంతా డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ట్రైనింగ్ ఇస్తారు ఎలా నడపాలి మొత్తం. అలా. మీరు బీటెక్లో ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్కి ఏరోనాటిక్స్కి సంబంధం లేదు కదా. ఇప్పుడు దానికంటే సపరేట్ చేసిన వాళ్ళకి చాలా కష్టము అలాంటివి చేయడము. మీరు ఎలా ఎన్ఐటీలో వీకెండ్స్, సాటర్డే సండే హాలిడేస్. సో సాటర్డే సండే టోటల్ ఎన్సీసీ ట్రైనింగ్ ఉండేది ఎవ్రీ సాటర్డే సండే. రిమైనింగ్ మండే టు ఫ్రైడే కంప్యూటర్ సైన్స్ కాలేజ్ ఉండేది. సో రెండిటికి మేనేజ్ చేసుకోవాలి, టైం మేనేజ్ చేసుకోవాలి, డెడికేట్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. నార్మల్గా అందరూ ఈ జనరేషన్ ఏంటి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లేదా కే డ్రామాస్ ఇవి ఎక్కువ చూస్తారు, మూవీస్. దాని బదులు అవి దానిపైన ఇంట్రెస్ట్ లేదు. సో ఆబ్వియస్గా మన ఇంట్రెస్ట్ ఎక్కడ వెళ్తుంది, స్పోర్ట్స్ పైన. లేదా అంటే ఒక టైం బిజీ షెడ్యూల్ ఉంటే నీకు ఇంట్రెస్ట్ మారదు. సో అలా మొత్తం ఈ బిజీ షెడ్యూల్లో నేను ఇవి మొత్తం కాన్సన్ట్రేట్ చేశాను. ఇప్పుడు ఏదైనా ఇష్టంతో చేయాలి వర్క్. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారికి సోషల్ మీడియాలో అకౌంట్ లేకుండా ఏ అమ్మాయి ఉండదు. అవును. అలాంటప్పుడు మీకు అనిపించలేదా ఇట్లా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడంతోనే జరిగిపోతున్నాయి రోజులన్నీ, కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా అట్లాగా? నార్మల్గా అకౌంట్ ఉండడం, అప్డేటెడ్ ఉండడం వేరు, అలానే దానికి అడిక్ట్ అవ్వడం వేరు. మెనీ పీపుల్ ఆర్ అడిక్టింగ్ టు ఇట్. అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు, 2 to 3 hours చూస్తూనే ఉంటారు. అంత టైం దానికి స్పెండ్ చేయడం అవసరం లేదనిపిస్తుంది. రీల్స్తోనే టైం వాళ్ళు స్పెండ్ ఎక్కువ చేస్తుంటారు. సో అది తగ్గించుకొని మీరు క్వాలిటీ విషయాల మీద దృష్టి పెట్టారు. ఏదైతే స్పోర్ట్స్ 2 hours టైం అంటే ఆల్మోస్ట్ మనం రన్నింగ్ చేయమంటే 2 hours అస్సలు చేయలేరు. 10 minutesకి అప్పుడు వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. 10 minutes టైం రన్నింగ్ చేసామంటే దిస్ ఈస్ 10 minutes అన్న వాళ్ళ, అంటే వాళ్ళు వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ తెలుస్తుంది, ఫిజికల్గా ఎంత వర్క్ అవుతుంది, అప్పుడు టైం వాల్యూ వాళ్ళకే తెలుస్తుంది ఆబ్వియస్గా. చాలామంది ఇంట్లో ఉంటారు గర్ల్స్, నేనే చూస్తుంటాను, ఎంత స్మూత్, ఇంత చిన్నది కూడా ఎత్తలేరు, కనీసం బయటికి కూడా వెళ్ళలేరు. ఏంటి అని ఒక టైప్ ఆఫ్ భయంగా ఉంటారు. అలా లేకుండా ధైర్యంగా ఉంటే ఎవరు ఏం చెయ్యరు. ఫస్ట్ థింగ్ అలా ఉండాలి. ఓకే. అయితే మీరు ఏదైతే ఇప్పుడు స్పోర్ట్స్ కరాటీ చాలా రకాల స్పోర్ట్స్ నేర్చుకున్నారు కదా, అన్నిటిలో గోల్డ్ మెడల్, వీటిలో మీకు బాగా ఇంట్రెస్ట్ అంటే ఈ స్పోర్ట్స్ పరంగా దేశానికి ఏదైనా మెడల్ తీసుకురావాలనే స్పోర్ట్స్ మీకు నేర్చుకున్న వాటిలో ఇంట్రెస్ట్ దేని మీద ఉంది?
యాక్చువల్గా స్పోర్ట్స్ మన నేర్చుకోవాలి అంటే మన ఓన్ ఇప్పుడైతే సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. అలా అని నేను నేర్చుకున్నాను ఫస్ట్ థింగ్ యాక్చువల్గా. కానీ అది ఎంతవరకు నేర్చుకున్నాను ప్రూవ్ చేయాలి కదా. సో అందుకు టోర్నమెంట్స్ ఆడి నేషనల్స్ వరకు వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత మరీ ఎడ్యుకేషన్ పైకి వచ్చాను. సో నాకు వచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో ఐఎమ్ జస్ట్ డెడికేటింగ్ లైక్ అంటే ఈ స్పోర్ట్స్ వల్ల మీ లైఫ్కి ఏమన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి, అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం కావచ్చు, అంటే ఆ స్పోర్ట్స్కి లైఫ్లో ఏదన్నా కనెక్షన్ ఉంటుంది అనుకుని నేర్చుకున్నారు? కనెక్షన్ అయితే డెఫినెట్గా ఉందండి. బాడీ ఫిట్నెస్ ఉంటుంది ఫస్ట్ థింగ్. ఓకే. మనం ఎక్కువ టైం వేస్ట్ చేయం, ఎందుకంటే ఏ టైంకి టైం వాల్యూ తెలుస్తుంది. నెక్స్ట్ ఫిజికల్గా వర్క్ ఎంత చేస్తున్నామో తెలుస్తుంది. మనం దేనిపైన ప్రాక్టీస్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి అన్నది తెలుస్తుంది. ఒక టెక్నిక్ ఇప్పుడు నార్మల్గా జూడోలో అయినా ఏదైనా టెక్నిక్, ఫిజికల్ టెక్నిక్ నువ్వు 10 times చేయి, ఒక స్పీడ్లో చేస్తావు. 20 times చేయి, ఇంకొక స్పీడ్లో చేస్తావు. సేమ్ అదే మన ఎడ్యుకేషన్లో కానీ మనం ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ టైం నువ్వు ఇంత కంప్లీట్ చేసావు. సో ఇంకొంచెం గేమ్ స్పిరిట్, స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు కదా, సేమ్ అది మన లైఫ్లో కూడా యూజ్ చేయాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయిన ఎగ్జామ్ లేదా ఒకసారి తక్కువ వచ్చినా వీ కెన్ డూ ఇట్ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం అలా అనుకోవాలి. ఇంకా ఏంటంటే నువ్వు ఒకసారి బెస్ట్ ఇచ్చావు, మళ్ళీ నీ బెస్ట్ మాత్రమే చూసుకోవాలి, పక్కన వాళ్ళని కంపేర్ చేయకూడదు. అంటే నువ్వు నీ బెస్ట్ అని మాత్రమే చూసుకుంటూ వెళ్ళాలి. అలా ఇంకా స్టడీ పరంగా చూస్తే మీరు కంప్యూటర్స్ తీసుకున్నారు, కంప్యూటర్ సైన్స్. ఎందుకు అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఏంటి, దాని మీద ఏమైనా సాధించాలనుకుంటున్నారా బీటెక్లో కంప్యూటర్స్ తీసుకోవడం వెనకాల? నార్మల్గా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ మొత్తం అంతా టెక్నాలజీ, ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అండర్ ద టెక్నాలజీ. ఇప్పుడు ఫ్యూచర్ ఏఐ అని చెప్పొచ్చు. సో టెక్నాలజీ ద్వారా అగ్రికల్చర్లోను, మెడిసిన్లోను చాలా యూజెస్ ఉన్నాయి. సో దానిపైన రీసెర్చ్ చేద్దామని కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. ఓకే. మీరు చాలా వాటిలో గోల్డ్ మెడల్స్ సాధించారు, సో అవి మాకు కనబడతా ఉన్నాయి. అయితే ఆ గోల్డ్ మెడల్స్ ఏవే వాటిల్లో వచ్చింది అవి ఒక్కొక్కటి మాకు చూపిస్తారు? ఇందులో చాలా వరకు స్పోర్ట్స్ వచ్చాయి. ఓకే. ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్పోర్ట్స్వి. ఎడ్యుకేషన్ పరంగా కూడా నేషనల్ లెవెల్లో సిల్వర్ ఒకటి వచ్చింది, ఎన్టీఎస్సి గోల్డ్ ఒకటి వచ్చింది, ఒలింపియాడ్ ఎగ్జామ్స్. ఒక్కొక్కటి మాకు కెమెరాకి చూపించండి, మా ప్రేక్షకులు కూడా చూడాలి కదా. ఒక్కొక్క మెడల్ చూపించండి, అవి ఏ స్పోర్ట్స్లో కావచ్చు, వేటిల్లో వచ్చాయో చెప్పండి. ఓకే. కానీ ఇంత చిన్న వయసులో ఇన్ని మెడల్స్, అంటే ఇప్పుడున్న యువతకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఇప్పుడున్న అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, అంటే మీరు ఇన్ని సాధించారు, మెడల్స్ అటు స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఇటు ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, ఇంకా దేశం అంటే రెజిమెంట్లో సెలెక్ట్ అవడం అనేది ఇంకా గొప్ప విషయం. ఇన్ని సాధించడానికి అంటే ఏదైతే యువత ఉన్నారో ఇప్పుడు వారికి ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ థింగ్ లేజీ అని చెప్పొచ్చు, చాలా మంది లేజీగా ఉన్నారు ఈ మధ్య. నెక్స్ట్ భయం. మెడల్స్ చూపేయండి. ఇవి ఎడ్యుకేషన్ నేషనల్లో గోల్డ్ మెడలిస్ట్ ఒకటి, ఎన్టీఎస్టీ, నెక్స్ట్ సిమోసిస్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్. ఓకే. ఇది స్టడీ పరంగా అన్ని గోల్డ్ మెడల్స్ అండి? 2 గోల్డ్ 1 సిల్వర్ అండి. ఓకే. గోల్డ్ ఏ వేటిలో వచ్చాయి? గోల్డ్ వేటిలో వచ్చాయి ఆ 2 గోల్డ్స్? ఎన్ఎస్టిఎస్సి. ఓకే. ఒలింపియాడ్ ఎగ్జామ్స్. ఇది సిమోసిసో అని మ్యాథ్స్లో ఒకటి వచ్చింది. ఇంకొకటి అప్పుడు ఏ ఇయర్లో వచ్చింది మీకు అది? 2019, 18, 20, 2020, 18, 19 ఆ టైం. ఇంటర్లో ఉన్నారా? 9th, 10th. ఓకే. 10th ఫస్ట్ ఇయర్. 10thలోనే 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్. ఓకే. నెక్స్ట్ అంటే 10th క్లాస్లోనే మీరు చదువుతో పాటు అవి కూడా స్కూల్లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. మనం ఎంత కష్టపడుతున్నా మనకి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అదే అడుగుదాం అనుకుంటున్నాను, అమ్మా నాన్న ఎలా సపోర్ట్ చేశారు? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? ఫాదర్, మదర్ ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు చెప్పండి ఏం చేస్తుంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫాదర్ అగ్రికల్చర్, మదర్ హౌస్ వైఫ్. పేర్లు? ఫాదర్ ప్రతాప్ చౌదరి, మదర్ ప్రభావతి. ఈవెన్ ఐ హ్యావ్ వన్ సిస్టర్, సిబ్లింగ్ చెల్లి ఉంది, చిరుశ్రీ.
ఫాదర్ చెప్పండి. ఫాదర్ మార్నింగ్ నాతో పాటు గ్రౌండ్, ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకుంటానంటే డాడీ కూడా మార్నింగ్ 4కి నాతో పాటు గ్రౌండ్కి వచ్చి 4 to 6 హీ ఆల్సో యూస్ టు డూ వర్క్ విత్ మీ. అంటే నేను రన్నింగ్ కానీ నాకు సివియర్ ట్రైనింగ్ ఉంటే తను అక్కడే ఉండి వాకింగ్ కానీ మొత్తం కేర్ చూసుకునేటోడు. మళ్ళీ రిటర్న్ ఇంటికి పిలుచుకొచ్చి మళ్ళీ స్కూల్ ఎవ్రీథింగ్ దగ్గరుండి నీట్గా చూసుకొని ఎంకరేజ్మెంట్ ఎప్పటికప్పుడు ఇలా చేయాలి, ఇలా చెప్పాలి, ఇలా ఉండాలి, ఎవ్రీథింగ్ హీ యూస్ టు సే. ప్రతిదానికి సపోర్ట్, ఫుల్ సపోర్ట్ డాడీ ఇచ్చేటోళ్ళు. ఈవెన్ స్కూల్ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్మెంట్. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళకోకంటే స్కూల్ వాళ్ళు తిడతారు కదా, అలా కాకుండా స్కూల్ వాళ్ళు కూడా మంచిగా తను స్పోర్ట్స్లో ఉంది, స్కూల్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు, కాలేజ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. అయినా మీరు టాపర్ వచ్చేవారు కదా, ఎడ్యుకేషన్ లో టాపర్. ఇంకా కంప్లైంట్ అలానే ఇంకా కంప్లైంట్ లేదు యాక్చువల్గా. సో వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు రెండిట్లో ఉందని. ఫాదరు అగ్రికల్చరు, అంటే జనరల్గా ఫాదరు మదరు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎడ్యుకేషనల్ పరంగా హైలీ ఎడ్యుకేషనల్ ఉంటే పిల్లలు కూడా మీరు మీలాగా ఉంటారని అనుకుంటారు. కానీ ఫాదరు అగ్రికల్చర్, ఓన్లీ అగ్రికల్చర్ మీద ఉన్నా కానీ మీరు ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు ఇటు ఇంత స్థాయికి రావడానికి అంటే ఎలా, అంటే ఫాదరు హై స్టాండర్డ్స్లో ఉన్నవారే కొడుకులు కానీ పిల్లలు కానీ అలా ఉంటారు అంటారు కదా. సో ఇది ఎలా, దీని గురించి చెప్పండి. ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ ఉండడం ఒక పెద్ద విషయమే కాదండి, కానీ విజ్డమ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఇవి మెయిన్. అంటే నువ్వు చదువుకున్నది ఎంతైనా సంబంధం లేదు, నువ్వు ఎలా అప్లై చేస్తున్నావు, ఎలా యూజ్ చేస్తున్నావు నీ లైఫ్లో, అది ఓన్లీ చదివితే వస్తుందా అంటే నో అంటాను. ఎందుకంటే మా ఫాదర్ని చూస్తున్నాను కదా, సో తను చదివింది అంటే గ్రాడ్యుయేట్ కాకపోయినా తనకున్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ నుంచైనా వస్తుంది నాలెడ్జ్. సో తను ఎక్స్పీరియన్స్ చేసినవి, తన లైఫ్లో కష్టాలు, తన కష్టాలు మాకు చెప్పడం, తనని ఎలా సాల్వ్ చేశాడు, ఈ లెసన్స్ ఈ లెసన్స్ ఎప్పుడు నేర్చుకుంటూ డాడీ దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ తన కష్టాలు, తన ఎలా కష్టపడ్డారు అమ్మ వాళ్ళు మొత్తం అన్నీ చూస్తూ పెరిగాము. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళతోనే మొత్తం, అంటే వాళ్ళ చెప్పడం ద్వారా వాళ్ళకంటూ ఒక అంటే ఏది కరెక్ట్ తప్పు అన్నీ నేర్చుకున్నారు వాళ్ళు కూడా, అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. సో దాన్ని బట్టి ఫాదర్ బాగా ఎంకరేజ్ చేసేటోడు. మదర్ కూడా సేమ్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. అవి మిగతావి చూపించండి గోల్డ్ మెడల్స్. ఇవన్నీ ఇంకా స్పోర్ట్స్లో వచ్చాయి. ఓకే, ఇవి జూడోలో వచ్చాయి. ఓకే, జూడోలో అంటే మార్షల్ ఆర్ట్స్లో అదొకటి. జపాన్ గేమ్ యాక్చువల్గా ఇది. ఇంకా ఎక్కువ మైండ్తో ఉంటుంది గేమ్ అది. సేమ్ రెజ్లింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఫైటింగ్ అయినా సరే బ్రెయిన్ యూజ్ చేయాలి. ఇవి ఓకే, అయితే నెక్స్ట్ ఇవన్నీ అథ్లెటిక్స్లో. ఓకే, స్కూల్ కాలేజ్ లెవెల్ మొత్తం అథ్లెటిక్స్, అంటే త్రోబాల్, రన్నింగ్ రేస్, లైక్ 800 లాంగ్ రన్, షార్ట్ రన్ 100, 200 కాకుండా 800, 3K మ్యారథాన్స్ అందులో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇంకా షార్ట్ పుట్ స్కూల్ లెవెల్, త్రోబాల్, వాలీబాల్, ఇంకా కొన్ని చెస్. అసలు చెస్కి, ఆ జూడోకి, ఈ రన్నింగ్ రేసులకి సంబంధం లేకుండా అన్నిటిలో గోల్డ్ మెడల్స్ వచ్చాయి మీకు. ఇప్పుడు మీరు చాలా అంటే ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించారు, ఇన్ని అంటే చదువులో కావచ్చు ఇటు ఆటల్లో కావచ్చు, ఇంకా టాప్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మీరు ఏదైతే రెజిమెంట్కి సెలెక్ట్ అయ్యారో దాని ద్వారా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? దాని ద్వారా దేశానికి ఏమైనా ఆ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సేవలు అందించాలనుకుంటున్నారా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంత టాలెంట్ ఉంది కాబట్టి. దేశానికైతే సేవలు ఖచ్చితంగా అందిస్తాము. ఏ రకంగా చేయాలని? అది ఏ రకంగా అంటే ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోలేదు, ఇంకా 1 year ఉంది. బీటెక్ 3rd year అయిపోయింది ప్రస్తుతం, ఇంకా 1 year ఉంది. సో ఆ 1 year ఎడ్యుకేషన్ అటు ఆ తర్వాత చూద్దామని. ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చదువుకునే వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొంతమంది ఒత్తిడికి లోనవుతూ ఉంటున్నారు. మార్క్స్ రాలేదని ఇటు రకరకాల కారణాలతో.
సో ఆ ఒత్తిడికి లోన్ అవ్వి సూసైడ్ దాకా కూడా వెళ్తున్నారు. అవును. కానీ మీరేమో అన్నిట్లోనూ టాప్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఒత్తిడిలో ఉండే వారికి యువతకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి మార్క్స్ తక్కువ వచ్చినా అది బట్ వీల్ డూ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. వీ హ్యావ్ ద సెకండ్ చాయిస్. ఓకే. కొన్నిసార్లు మార్క్స్ తక్కువ వస్తుంటాయి, అలా అని కొన్నిసార్లు ఎక్కువ వచ్చినప్పుడు ఆనందపడి తక్కువ వచ్చినప్పుడు బాధపడడం అది తప్పు. యూ షుడ్ బి స్ట్రాంగ్గా ఉండాలి, అన్నిటికీ ఒకే విధంగా ఫేస్ చేయాలి. ఈ సోషల్ మీడియాలో వీటితో గడపడం వల్ల అలా ఒత్తిడికి ఏమైనా లోన్ అవుతున్నారా? అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. నార్మల్గా ఇన్స్టా చూడడం కానీ రీల్స్ చూడడం కానీ ఒక మైండ్ని డైవర్ట్ చేస్తుంది. అంటే ఒక టైప్ ఆఫ్ షార్ప్నెస్ అనేది వెళ్తుంది. నార్మల్గా 4కి 5కి లేయాల్సిన వాళ్ళు 10 ఆ టైంకి లేస్తుంటారు కాలేజ్లో. స్లీప్ షెడ్యూల్ వేరే ఉంటుంది, అలా డిస్టర్బ్ చేస్తుంటుంది. సో ఎప్పుడైతే స్లీప్ షెడ్యూల్ మారుతుందో ఆబ్వియస్గా బ్రెయిన్ ఫంక్షనింగ్ కొంచెం మారుతుంది. సో అలా. థ్యాంక్ యూ అండి యజ్ఞశ్రీ గారు, మా స్టూడియోకి వచ్చినందుకు. ఖచ్చితంగా మీరు సాధించిన విజయాలు అయితే యువతకి, ముఖ్యంగా మహిళలకి, అమ్మాయిలకి స్ఫూర్తిదాయకమనే చెప్పుకోవాలి. ఒక రోల్ మోడల్గా మిమ్మల్ని తీసుకోవాలి ఎవరైనా సరే. మీరు సాధించిన విజయాలు ఏ రకంగానూ తక్కువ కాదు. ఇంకా మీరు ముందుకి ఇంకా ఎన్నో సాధించాలి. దేశానికి ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 పొజిషన్లో, దేశం మెచ్చుకోదగ్గ మహిళగా గుర్తింపు పొందాలని మా బీఆర్కే న్యూస్ అయితే ఖచ్చితంగా కోరుకుంటుందండి. మీరు సాధిస్తారు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది చూసారు కదండి, యజ్ఞశ్రీ చాలా చిన్న వయసులోనే, 20 సంవత్సరాల వయసులోనే అటు చదువుల్లో కావచ్చు, ఇటు ఆటల్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయింది. దేశానికి కూడా సేవలు అందించాలనుకుంటుంది. సో ఇంత చిన్న వయసులో ఎన్నో ఒత్తిడుల్ని, ఎన్నో ఒక అమ్మాయిగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిని జయించి ఆమె ఈ స్థాయికి ఎదిగింది. ఖచ్చితంగా దీని వెనుక వారి తల్లిదండ్రుల కృషి కూడా ఉంటుంది. సో అలాగా ఒక అమ్మాయిని తక్కువగా చూడకుండా ఇలాగా సాధించేలాగా ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి యజ్ఞశ్రీ మన బీఆర్కే న్యూస్ ద్వారా ఎంతోమందికి రోల్ మోడల్ అవ్వాలని మేము ఖచ్చితంగా అవుతుందని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.